మన బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ లైట్ కనిపిస్తుంది చూసారు, అది యాక్చువల్గా మన రిమోట్ అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. మనకి నచ్చిన కలర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు దాంతో. అండ్ అలాగే జస్ట్ కలర్స్ అనే కాదు, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ప్లే చేయొచ్చు అనమాట. ఏదిగా ఉంటే అది మన బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవడానికి, వీడియోస్లో డెప్త్ యాడ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని తయారు చేయడం చాలా సింపుల్. నేను ఒక MDF షీట్ అయితే తీసుకున్నాను, పొడుగ్గా ఉన్నది. దీనికోసం అయితే నేను అడ్రసబుల్ LEDs అయితే చూస్ చేసుకున్నాను అనమాట. ఇవి మనకి మంచి కలర్ రిప్రొడక్షన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనం ఈచ్ LEDని కంట్రోల్ చేయొచ్చు అనమాట. మైక్రో కంట్రోలర్స్ అయితే యూస్ చేసుకొని నోడ్ MCU కానీ ఆర్డినో ఇలాంటివి అయితే యూస్ కంట్రోల్ చేయొచ్చు. బట్ నేను మెకార్ బజార్ నుంచి ఒక చిన్న కంట్రోలర్ అయితే కొన్నాను అనమాట, అరౌండ్ 299 రూపీస్కి. దీని అయితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే అటాచ్ చేస్తాను. అండ్ దీనికి 3 కనెక్టర్స్ అయితే వస్తాయి. మనం డేటా ఇన్పుట్ పిన్ ఒకటి ఉంటుంది అండ్ పాజిటివ్ నెగిటివ్ పిన్స్ అయితే ఉంటాయి అనమాట. దాన్ని డైరెక్ట్గా మన కంట్రోలర్ అయితే సాల్డర్ చేసాను అనమాట. అండ్ జస్ట్ మనం 5 వోల్ట్ పవర్ సప్లై ఇచ్చేసామంటే మనకి ఈ రిమోట్ ద్వారా అయితే అన్ని ఇందులో ఉంటాయన్నమాట. మనకి ఏ కలర్గా ఉంటే ఆ కలర్ సెట్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్లో లిఫ్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇలాంటి RGB లైట్ బార్స్ ఇంట్రెస్టెడ్ అయితే మీరు ఒకసారి ట్రై చేయొచ్చు దీన్ని. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ షార్ట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.